హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ మొబైల్ సొల్యూషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి వివో Y200 మొబైల్ ఒకటి 5G మొబైల్ మన దగ్గరికి వచ్చింది. ఫ్రెండ్స్, దీని కంప్లైంట్ ఏంటి అంటే ఈ మొబైల్ సడన్గా ఆగిపోయిందని చెప్పి తీసుకొచ్చారు. ఒక్కొక్కసారి డిస్ప్లే ఆన్ అవుతుంది, ప్లస్ ఒక్కొక్కసారి పోతుందని చెప్పారు. సరే ఒకసారి చెక్ చేద్దాము అనేసి చెక్ చేస్తే మనకి ఎటువంటి చలనం లేదు. ఛార్జింగ్ కేబుల్ అయితే పెట్టుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. అండ్ దీంట్లో రీడింగ్ వచ్చేసి మనకి 0.95 అంటే 1 యాంపియర్ అయితే సుమారుగా తీసుకుంటుంది. 1 యాంపియర్ తీసుకుంటుంది, కానీ ఎటువంటి చలనం అయితే లేదు ఫ్రెండ్స్, ఎటువంటి చలనం లేదు. అయితే దీన్ని మనం డీసీ మిషన్ మీద ఒకసారి చెకింగ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. డీసీ మిషన్కి అయితే కనెక్ట్ చేయడం జరిగింది. పవర్ బటన్ని ప్రెస్ చేద్దాము. చూస్తున్నారు కదా, డీసీ మిషన్ మీద పవర్ బటన్ ప్రెస్ చేస్తే మనకి సుమారు 137 దగ్గర స్టక్ అయింది. చూస్తున్నారు కదా, 137 దగ్గర స్టక్ అయింది. అండ్ కేబుల్ కనెక్ట్ చేసి అలాగే ఉంచాము. దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటంటే CPU కానీ హార్డ్ డిస్క్ కానీ ప్రాబ్లం ఉంటే ఈ రీతిగా మొబైల్ అనేది రీడింగ్ స్టక్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, 137, 138 దగ్గర అయితే మనకి రీడింగ్ చూపిస్తుంది. సో దీనికి మనం CPU రీబాల్ అయితే ఫస్ట్గా చేద్దాము. CPU రీబాల్ చేసిన తర్వాత మనకి డిస్ప్లే అనేది ఆన్ అవుతుందా, ఫోన్ అనేది ఆన్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఫోన్ అనేది ఆన్ అవ్వట్లేదు ప్రజెంట్. తర్వాత చేసిన తర్వాత రిజల్ట్ అనేది వచ్చిందా లేదా చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, మొబైల్ అయితే సీల్ బోర్డు ఫ్రెండ్స్. ఇంతవరకు ఎవరు కూడా దీన్ని రిపేర్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు. చాలా ఫ్రెష్గా ఉంది బోర్డు అయితే. దీన్ని ప్రాసెసర్ అనేది ఇక్కడ ఉంటుంది. దీని ప్రాసెసర్ అనేది ఒకసారి రీబాల్ చేద్దాం ఫ్రెండ్స్. చేసిన తర్వాత రిజల్ట్ చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మొబైల్ వచ్చేసి CPU రీబాల్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, CPU అయితే రీబాల్ చేసాము. కొంచెం ప్లేట్ అయితే కట్ చేయడం జరిగింది, ఎందుకంటే ఇది CPU అనేది లోపల ఉంది కాబట్టి కట్ చేసి మళ్ళీ ఇది సెట్ చేస్తున్నాను. CPU రీబాల్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ ఏమొచ్చింది అనేది చూద్దాము. అండ్ దీనికి థర్మల్ పేస్ట్ కూడా కొంచెం అప్లై చేద్దాం. ఎందుకంటే ప్రాసెసర్ ఏదైతే ఉందో అది కూల్ అవ్వడానికి కోసం ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ప్రాసెసర్ కూల్ అవ్వడం కోసం ఈ థర్మల్ పేస్ట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సరే ఓకే, మనం ముందుగా ఫోన్ని ఒకసారి ఆన్ చేసే ప్రయత్నం చేద్దాము. జస్ట్ ముందుగా ఆన్ చేద్దాము. ఈ ఫిట్టింగ్ అనేది తర్వాత చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఒకసారి కేబుల్ అయితే పెడదాం. కేబుల్ అయితే పెడదాము. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇంతకుముందు మనకి ఎటువంటి చలనం అయితే రాలేదు ఫోన్కి. అండ్ లోగో అయితే వచ్చింది. అండ్ మీకు చూపిస్తున్నాను, 1.30 అయితే యాంపియర్ తీసుకుంటుంది. మనకి 78% ఛార్జింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఆల్రెడీ. అండ్ మనకి ఇప్పుడు ఫోన్ అయితే ఆన్ చేద్దాం. ఆన్ చేసి ఫుల్ఫిల్గా ఆన్ అవుతుందా లేదా కూడా చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, వివో 5G అని వచ్చేసింది స్క్రీన్ మీద. ఫ్రెండ్స్, మన దగ్గర రిపేర్ అనేది ఈ రీతిగా స్టెప్ బై స్టెప్ చెకింగ్ మెథడ్తోనే ఉంటుంది. అలాగనే మనకి ఒక్క కంపెనీ అనే కాదు, మల్టిపుల్ కంపెనీస్ ఏ మోడల్ అయినా కూడా ఎనీ కంప్లైంట్ మేము రిపేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము. మొబైల్ అయితే మీరు చూశారు, ఫస్ట్ అయితే గుడ్ కండిషన్లో ఉంది. మదర్ బోర్డ్ అనేది ఎవరు డిస్టర్బ్ చేయలేదు, కాబట్టి మనం దీన్ని చాలా త్వరగా చేయడానికి మనకి టైం అనేది తొందరగా అయిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్, ఫోన్ అయితే ఫుల్ఫిల్గా ఆన్ అయిపోయింది. మన స్క్రీన్ మీద చూస్తున్నారు, ఫోన్ ఆన్ అయిపోయింది. మనకి లాక్ అయితే మనకు తెలియదు కాబట్టి ఓకే, మనకిచ్చిన ప్రాబ్లం మనం సాల్వ్ చేయగలిగాము. మనకి ఇచ్చిన డెడ్ కండిషన్లో మనం అయితే ఫోన్ని 100% ఆన్ చేయగలిగాము. వివో Y200 5G అండి ఇది. ఓకేనా ఫ్రెండ్స్, మా
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ కలుద్దాము. అండ్ అలాగనే మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వడం అయితే మర్చిపోకండి. ఎనీ కంప్లైంట్ మీ దగ్గర అంటే చాలామంది సరైన వర్క్ టెక్నీషియన్స్ లేక ఎక్కడ చూపించాలో అర్థం కాక చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. మాలాంటి వాళ్ళకి ఒక అవకాశం అనేది ఇవ్వండి. మేము మ్యాక్సిమం చేసిచ్చే ప్రయత్నం అయితే చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో కలుద్దాం. రాజేష్ మొబైల్ సొల్యూషన్స్, మనుగూరు, తెలంగాణ, ఖమ్మం డిస్టిక్, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్.